హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. 2 డేస్ నుంచి కంటిన్యూస్గా రెయిన్స్ పడుతున్నాయి మాకు వైజాగ్లో. అందుకని నేను బాగా సిక్ అయ్యాను. సిక్ అయిన 2 డేస్ నేను ఇంట్లో పనులేం పట్టుకోలేదు. చాలా పనులు పెండింగ్ పడినాయి. అందులో ఫస్ట్ది బట్టలన్నీ అస్సలు మడత పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో ఆల్రెడీ కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ నీట్గానే ఉంచుకున్నారు. 1-2 బట్టలు మా బాబు సరిగా పెట్టుకోలేదు. అదర్వైజ్ అన్ని బట్టలు నీట్గానే ఉంచుకున్నాడు. సో ఈ బట్టలన్నీ నేను ఇప్పుడు మడతలు పెట్టేశాను మార్నింగే. ఇవన్నీ కూడా ఇప్పుడు వాటి ప్లేసెస్లో పెట్టేసుకుంటున్నా. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి. సో ఒక్కొక్క పని చేసుకుంటున్నాను. సో ఇది వ్లాగ్ తీసుకుంటే నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, కొంచెం ఎనర్జీగా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను. చాలా నీరసంగా ఉంది ఈరోజు కూడా, కానీ ఈ పనులన్నీ పెండింగ్ పెట్టుకుంటే కష్టం అని చెప్పి చేస్తున్నాను. 2 డేస్లో చిన్న ట్రిప్ ఉంది. సో అందుకనే తొందరగా పనులన్నీ చేసేసుకుందామని చెప్పి తొందరగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ బట్టలన్నీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మా బాబు బట్టలు కూడా వాటి ప్లేసెస్లో పెట్టేసుకున్నాను. ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే నేను ఈ కార్డ్బోర్డ్తో ఈ ఆర్గనైజర్ చేశాను కదా, ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కార్డ్బోర్డ్ కాకపోయినా ఇలాంటి ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయి, అలాంటిది మాత్రం పెట్టుకోండి. నేను అది పెట్టుకున్న దగ్గర నుంచి మా బాబు షెల్ఫ్ మాత్రం బాబే చాలా నీట్గా ఉంచుకుంటున్నాడు. నెక్స్ట్ నా సైడ్ షెల్ఫ్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే మా బాబు అటు సైడ్ ఎక్కువ వెళ్ళాడు కాబట్టి అది ఎక్కువ కెలకలేదు. సో నావి కూడా సర్దేసుకున్నాను. సో ఫైనల్గా బట్టలన్నీ ఈరోజు మడత పెడతాం అయింది. బట్టలు కానీ మడత పెట్టకపోతే ఎంత దారుణంగా ఉంటుందో. సో ఇస్త్రీ బట్టలు కూడా అయిపోయినాయి, అవి కూడా ఐరన్కి ఇవ్వాలి. సో ఈ 2 డేస్ రెయిన్స్కి మా వారు ఫ్యాన్స్ అన్నీ ఇలా అయిపోయినాయి. బస్ జర్నీస్ వల్ల ఏమో మరి ఇది మిషన్ వాష్ వల్ల పోలేదు. మళ్ళీ దీన్ని కూడా హ్యాండ్ వాష్ చేయాలి, టిప్ ఏదైనా చూడాలి. బట్టలు మడత పెట్టకపోతే మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే చూడండి, మా బాబు యోగా చేస్తున్నాడు బట్టల మీద, అలా ఉంటుంది. సో ఫైనల్గా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడు నేను వాటికి గంజి పెడతాను, కానీ ఈసారి అది కూడా పెట్టలేదు. బయట క్లైమేట్ మళ్ళీ మబ్బుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టిన వారవు మళ్ళీ స్మెల్ వస్తాయి ఎందుకని చెప్పి ఈసారి బట్టలు అలాగే ఐరన్కి ఇచ్చేస్తున్నాను. ప్లస్ ఇవి కూడా చెమ్మగా ఉన్నాయి. సో ఇలా ఐరన్కి ఇచ్చేస్తే కొంచెం బెటర్ కదా అని చెప్పి ఇవి కూడా అన్నీ ఐరన్కి ఇచ్చేస్తున్నాను. సో ఫైనల్గా ఇందులో మా బాబు బట్టలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా ఐరన్కి ఇస్తాను. మేము ఐరన్కి నేను ఎక్కువ దూరం ఏం వెళ్ళక్కర్లా, మా కింద మా వాచ్మెన్ ఐరన్ చేస్తాడనమాట. సో అతనికి ఇచ్చేస్తే ఆయనే చేసేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇస్తారు. సో నాకు వర్క్ కూడా ఈజీ. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే మా బాబుకి నేను కుర్తా కొన్నాను కదా, ఇది 1 వాష్ అయిందో చెప్తున్నాను, చాలా బాగుంది క్వాలిటీ. సో ఇది కూడా నేను ఐరన్కి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడేమీ ఫెస్టివల్స్ ఏం లేవు, కానీ ఫ్యూచర్లో ఏదైనా సడన్గా ఏదైనా పెట్టినప్పుడు మళ్ళీ పనికి వస్తుంది కదా అని చెప్పి ఇది కూడా ఐరన్కి ఇచ్చేస్తున్నాను. ఇలాంటి కుర్తా అసలు మా బాబుకి చాలా బాగుంది. నేను ఇట్లాంటివి క్లాత్స్ ఏమైనా తీసుకుని ఇది మెజర్మెంట్ కింద ఇచ్చి కుట్టిద్దామని చూస్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఆన్లైన్లో ఉన్నాయన్నీ చాలా వర్క్ వస్తున్నాయి, అవి అస్సలు పిల్లలు వేసుకోవట్లేదు అందుకని. సో ఫైనల్గా బెడ్రూమ్ మార్నింగ్ కొంచెం దుప్పట్లు అవి మడత పెట్టాను, బాగానే ఉంది. బెడ్రూమ్ పక్కన ఉన్న ఈ కబోర్డు ఎంత దారుణంగా తయారు చేశాడమ్మా బాబు. అసలు వాడికి అవసరం లేని ఇది పల్స్ ఆక్సోమీటర్ అది ఏం చేసుకుంటాడు, దాంతో కూడా ఆడుకుంటున్నాడు. ఒకటి కాదు అన్నీ తీసేశాడు. అందుకనే ఇంక ఇవన్నీ సదురుదామని అనుకుంటున్నాను. ఇవన్నీ సర్దటం అంత కష్టమేం కాదు, ఎందుకంటే అన్నీ ఆర్గనైజర్గానే ఉన్నాయి కాబట్టి ఒకసారి తీసేసి డస్టింగ్ చేసేసి కొన్ని ఐటమ్స్ అన్నీ బాక్సెస్లోంచి బయటికి తీసేసాడు. మళ్ళీ ఏ ఐటమ్ ఆ బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని తర్వాత ఈ బాక్సెస్ అన్నీ మీద కూడా ఫుల్ డస్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నా. సో ఇందులో నా 1 గ్రామ్ జ్యువెలరీ అది పెట్టుకునేదాన్ని, అందులోకి మాస్కులు వచ్చేసినాయి, బ్యాంగిల్స్ వచ్చేసినాయి. ఒక్కొక్కసారి పిల్లలే కాదు మనం కూడా హడావిడిలో ఒక వస్తువు ఇంకో దాంట్లో పెట్టేసుకుంటూ ఉంటాము. సో అందుకని ఏది ఎక్కడుందో అక్కడ సదిరేసుకుంటే బెటరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, కొంతమందికి బట్టలు, కొంతమందికి జ్యువెలరీ. అలా మా హస్బెండ్కి ఒక ఫోబియానో ఏమనాలో తెలియదు, కానీ మా హస్బెండ్కి ఒక అలవాటు ఉంది, ఏంటంటే స్పెట్స్. తను చిన్నప్పటి నుంచి చాలా స్పెట్స్ మారుస్తూ ఉంటారంట. సో అందుకనే ఈ బాక్స్ నిండా ఆయన స్పెట్సే ఉన్నాయి, రకరకాల స్పెట్స్. ఇదొక స్పెట్స్, ఇంకా కవర్ నిండా కూడా చాలా రకాల స్పెట్సే ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి అడుగుతారు, పలానా డేట్లో నేను స్పెట్స్ కొన్నాను కదా అవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి. అందుకని అవన్నిటి కోసమే ఒక ఆర్గనైజర్ పెట్టుకున్నాను నేను.
సో ఫైనల్గా అన్నీ ఆర్గనైజ్ చేశాను. తర్వాత ఈ క్రేయాన్స్, స్కెచెస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం కోసం మనకి జనరల్గా ఇలాంటి బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు బాక్సెస్ వస్తాయి కదా, సో అవన్నీ నేను ఇట్లా యూస్ చేసుకుంటాను. సో మా బాబుకి ఏది కావాలంటే అది తీసుకుంటాడు. ఇవన్నిటి కోసం ఆర్గనైజర్స్ కొనాలంటే చాలా కష్టం, ఇల్లంతా ఆర్గనైజర్స్ అయిపోతాయి. కానీ క్రేయాన్స్ కోసం ఆర్గనైజర్ చూశాను కానీ నాకు పర్ఫెక్ట్ ఆర్గనైజర్ దొరకలేదు. ఇలాంటి బ్యాంగిల్స్కి వచ్చిన బాక్సెస్ కూడా ఇదిగోండి, క్రాఫ్ట్, ఎప్పుడు క్రాఫ్ట్ చెప్తారో తెలియదు, సడన్గా అంటారు క్రాఫ్ట్ చేయాలి ఈరోజు అని చెప్పి. అందుకని క్రాఫ్ట్కి సంబంధించిన స్టఫ్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టుకుంటాను నేను. సో ఇట్లా మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఏ ఆర్గనైజర్స్నే రీయూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి చిన్న చిన్న, రాత్రి షార్ప్నర్ లేదని మా ఇంట్లో మా బాబు ఎంత పెద్ద గొడవ చేశాడు, షార్ప్నర్ లేదు, షార్ప్నర్ కావాలి అది ఇదని. ఇప్పుడు ఇవన్నీ సర్దుతుంటే నాకు ఇన్ని రకాల షార్ప్నర్స్ కనిపించినాయి. ఇప్పుడు అవన్నీ ఒక పక్కన పెడుతున్నాను. సో ఫైనల్గా మెడిసిన్స్ అన్నీ కూడా నేను ఇలాంటి బాక్స్లో పెట్టుకుంటాను. మిడ్ నైట్ పిల్లలు ఎప్పుడు ఏ మెడిసిన్ అవసరమైద్దో తెలియదు కదా, సో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, మినిమం మెడిసిన్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను. సో ఒక సైడ్ అంతా సదిరేసాను, ఇంకొక సైడ్ సర్దేటప్పుడు మెయిన్ టాస్క్ నాకు మొదలైంది. ప్రీవియస్గా ఎలాగో సెట్ చేశాను, అది ఎలా సెట్ చేశానో మర్చిపోయాను. ఇప్పుడు సెట్ చేస్తే అదంతా పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో ముప్పు తిప్పలు పడ్డాను, అటు ఇటు పెట్టి ఇటు తట్టు పెట్టి. వీడియోలో ఉంటుంది కదా, ముందు మీకు బిఫోర్ అని చూపిస్తాను కదా, ఆ వీడియో చూసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. అసలు సెట్ అవ్వలేదు. సో అందుకని చూడండి ఎంత కుస్తీ పడుతున్నాను, ఒకసారి తీసి మళ్ళీ పెట్టి అలాగా. సో మా బాబుకి కావాల్సినవన్నీ ముందే పెడతాను, వాడు కావాల్సి వచ్చినప్పుడు తీసుకుంటాడు. లేకపోతే బ్యాక్ సైడ్ పెట్టామంటే అన్నీ కిలికేస్తాడు. సో అందుకని సో ఫైనల్గా ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. తనకి క్రేయాన్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే ఈజీగా ఉంటుందని, పైన కనిపిస్తుంది కాబట్టి తనకి ఏది ఉందో అదే తీసుకుంటాడు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. మేము బీచెస్కి వెళ్తాం కదా, అప్పుడు ఇలా షెల్స్ కలెక్ట్ చేస్తాడు మా బాబు. సో ఇవన్నీ ఎందుకు ఇంత వైట్గా ఉన్నాయంటే, ఇవన్నీ 2 days సర్ఫ్లో నానబెట్టి నీట్గా డెటాల్లో వాష్ చేసి స్టోర్ చేసినవి. అంటే ఆ స్మెల్ అది రాకుండా ఉంటుంది, మనం స్టోర్ చేస్తాం కదా, ఆ స్మెల్ వస్తుందని ఇలా చేశాను. ఇది మనకు ఆర్కే బీచ్, రుషికొండ బీచ్లో దొరకవు. విజయనగరం దగ్గరలో ఏదో బీచ్ ఉంది, పేరు మర్చిపోయాను నేను. ఆ బీచ్ దగ్గర ఇలాంటివి దొరుకుతాయి అనమాట. మా బాబు పెయింట్ వేస్తానని చెప్పి, క్రాఫ్ట్ చేస్తానని చెప్పి తెచ్చుకున్నాడు, కానీ మర్చిపోయాడు. నేను కూడా మర్చిపోయా. ఇది ఇప్పుడు గుర్తు చేస్తే ఖచ్చితంగా దీన్ని మంచి పెయింటింగ్ వేస్తాడు. నేను మీతో షేర్ చేస్తాను పెయింటింగ్ వేశాక. సో ఈ వాచెస్ అన్నీ కూడా ఇలా చిన్న బాక్స్లో పెట్టుకుని పెట్టేసుకున్నాను. అండ్ సో ఫైనల్గా ఇదంతా చూడండి, అది పెడతాం రావట్లేదు, ఎక్కడ పెట్టాలో సెట్ అవ్వట్లేదు. సో వీడియో పెద్దదైపోతుందని అలా ఉంచేసాను, కానీ తర్వాత మళ్ళీ అంతా సర్దాను. సో ఫైనల్గా ఇదంతా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్యాన్, చిన్న మినీ ఫ్యాన్ ఉంటుంది, ఆల్రెడీ నా వీడియోస్లో మీరు చూసుంటారు, డీమార్ట్లో తీసుకుంది. మొన్న నైట్ కరెంట్ పోయినప్పుడు అదే కాపాడింది. సో జనరేటర్ కూడా వర్క్ అవ్వన టైంలో అది 6 hours దాకా వస్తుంది. తర్వాత పవర్ బ్యాంక్ యూస్ చేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నోళ్ళు కంపల్సరీ ఆ ఫ్యాన్ ఉండాల్సిందే ఇంట్లో. సో ఫైనల్గా ఈచ్ సైడ్ కబోర్డ్ కూడా నేను మొత్తం సర్దేసుకున్నాను. అటు సైడ్ కబోర్డ్ అంతా మా బాబు బుక్స్ పెట్టుకుంటాడు. సో ఈ బుక్స్ కూడా ఎక్కువ చెత్త చేయలేదు. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ బాక్స్లో చూస్తే ఆ కార్డ్బోర్డ్ బాక్స్తో చేసిన బుక్స్ పెట్టుకుంటాను అనమాట. అది ఆ బాక్స్, అది నాకు చాలా బాగా యూజ్ అయింది. అసలు చూడటానికి అది కార్డ్బోర్డ్ బాక్స్లాగా అనిపించట్లేదు, చాలా బాగుంది. ఆ బాక్స్లో ఎక్కువ బుక్స్ అన్నీ బాబు తీయడు, చాలా తక్కువ యూస్ చేస్తాడు. ఇటు సైడ్ అంతా తనకి టైం టేబుల్ ప్రకారం పెట్టుకునే బుక్స్ అన్నీ పెట్టుకుంటాడు. పాపం గ్రాండ్ పేరెంట్స్ డే అని చెప్పి ఫ్యామిలీ ట్రీ వేసాడు. ఇదేమో మా బాబు వీడియో గేమ్ అనమాట. ఇంట్లో ఎక్కువ ఆడు, ఎప్పుడైనా జర్నీస్ అప్పుడు వాడిని ఎంగేజ్ చేయడం కోసం నేను ఛార్జింగ్ పెట్టి ఉంచుతాను. జర్నీస్ అప్పుడే ఛార్జింగ్ పెడతాను. జర్నీలో ఫోన్లు ఇవ్వక, ఇలాంటి గ్యాడ్జెట్స్ ఇవ్వక వాళ్ళని కామ్గా కూర్చోమంటే కష్టం కదా. సో అందుకని జర్నీస్ అప్పుడు మాత్రం నేను అలా ఇస్తాను. నేను ఇది అసలు లోపలే ఉండేది, నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంగేజ్ చేయడం కోసం నేను అది ఛార్జింగ్ పెట్టి తీసుకెళ్ళాను. సో ఫైనల్గా మా బాబు బుక్స్ అన్నీ కూడా పెట్టేశాను. ఆ పక్కన ఉన్న కార్డ్బోర్డ్లో ఉన్న బుక్స్ ఏమీ తీయడు, ఈ ఒక్క బుక్ తప్ప. ఆ ఒక్క బుక్ తీసి ఏదో పెద్ద చదివేస్తాడు అందులో. మళ్ళీ అది ఆ బుక్ నేను అదొక్కటే లోపల పెట్టేశాను మళ్ళీ. సో ఇక్కడ కొన్ని క్రేయాన్స్ కూడా పెట్టుకుంటాడు, స్కూల్లో తీసుకెళ్ళమన్నప్పుడు అవి తీసుకెళ్తాడు. సో ఫైనల్గా మా బాబుదంతా సదిరేశాను. రాత్రి షార్ప్నర్స్ అన్నాడుగా, చూడండి ఎన్ని కనిపించినాయి. సో అవన్నీ వాడికి ఈజీగా పెట్టాను. ఇక్కడ ప్లాంక్ మీద చూడండి బొమ్మ వేసాడు, బిఫోర్ ఫైట్ ఆఫ్టర్ ఫైట్ అంట.
ఏదో క్రియేటివిటీ అంతా యూస్ చేస్తూ ఉంటారు పిల్లలు. అవన్నీ చూసుకున్నప్పుడు భలే నవ్వొస్తూ ఉంటుంది. సో చాలా రకాల డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు. ఈ మధ్యన చాలా క్రియేటివ్గా వేస్తున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి షార్క్ తినేస్తుంటే అని అరిచినట్టు అలా చాలా క్రియేటివ్గా వేస్తాడు. కానీ అవన్నీ ఒక్క పేపర్ మిస్ అయినా నా పని అయిపోయినట్టే. సో అవన్నీ కూడా కింద పెట్టేశాను. సో వాడు వచ్చినప్పుడు చూసుకుంటాడని. ఇంకా ఈ టాయ్స్ అయితే ఇల్లంతా తిరుగుతాయి. చిన్న చిన్న టాయ్స్ అవన్నీ ఏరి పాపం ఓ బాక్స్లో పెట్టేస్తా, తనకు కావాల్సి వచ్చినప్పుడు తీసుకుంటాడని. సో రోజు ఇలా సదురుతానే ఉంటాను నేను. సో ఫైనల్గా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసాను. అండ్ కింద వాడి టాయ్స్ ఉన్నాయి కదా, మొన్న 2 days హాలిడేస్ రావటం వల్ల వాడికి ఏం చేయాలో తెలియక ఆ టాయ్స్ అన్నీ బయటికి తీసాడు. మా బాబుకి ఇంకా చాలా రకాల టాయ్స్ ఉండేవి, కానీ నేను చాలా డొనేట్ చేసాను. ఎందుకు వీడు ఆడట్లేదు, అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి డొనేట్ చేశాను. కానీ ఇంకొక బ్యాగ్ ఉన్నాయి, ఇవి కూడా మా హస్బెండ్ ఇచ్చేయమంటున్నారు. కానీ ఏదో అప్పుడప్పుడు అవి కూడా లేకపోతే బోర్ అయ్యి ఫీల్ అవుతాడేమోనని ఉంచుతున్నాను. ఇవన్నీ పెట్టడం కోసం నేను పాత బ్యాగ్ యూస్ చేస్తున్నా. ఆ బొమ్మను చూడండి ఎంత అందంగా ఉండే బొమ్మను ఎలా చేశాడో. నాకు ఆ బొమ్మను చూసినప్పుడల్లా పాత సినిమా రాజేంద్ర ప్రసాద్ మూవీ ఉంటుంది కదా, అమ్మో బొమ్మ, నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడైతే ఇంకా దారుణంగా తయారైంది. ఆ బొమ్మను అర్జెంట్గా హైడ్ చేసేయాలి. సో ఫైనల్గా ఎంత పెద్ద పెద్ద టాయ్స్ ఉన్నా చాలా చిన్న చిన్న టాయ్స్తో ఆడటం అంటేనే తనుష్కి చాలా ఇష్టం. సో అందుకని ఎక్కువ చిన్న చిన్న టాయ్స్ అన్నీ ఇలా ఒక బాస్కెట్లో పెడతాను. ఇంకా అక్కర్లేని టాయ్స్ అన్నీ కూడా ఇంకా లోపల పెట్టేస్తాను. అవి అసలు తీయడు మ్యాక్సిమము. కానీ మొన్న 2 days హాలిడేస్ అప్పుడు ఏం చేయాలో తెలియక అవన్నీ తీసి చెల్లాచెదరు చేశాడు. ఈ బ్యాగ్ ఆల్రెడీ చిరిగిపోయిందని యూస్ చేయకుండా ఇట్లా యూస్ చేస్తున్నాను. సో ఫైనల్గా చిన్న చిన్న టాయ్స్ అన్నీ వేసిన బాస్కెట్ కూడా వాడి బుక్ షెల్ఫ్ దగ్గరే పెడితే వాడు ఎప్పుడైనా ఆడుకుంటూ ఉంటాడు వాడి ఫ్రీ టైంలో. సో ఇవి ఇంట్లో ఆ బుక్ షెల్ఫ్లో కనే కాదు, ఇది ఇల్లంతా తిరుగుతుంటుంది. ఈవెన్ స్నానం చేసేటప్పుడు కూడా తీసుకెళ్తాడు, బాత్రూంలో కూడా ఆడుకుంటాడు. సో ఫైనల్గా బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. సో బెడ్రూమ్ అంతా ఒకసారి నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. అండ్ మీకు కనిపిస్తుందో లేదో, మాకు చాలా డస్ట్ వస్తుంది బయట. మాకు స్టీల్ ప్లాంట్ దగ్గర అవ్వటం వల్ల లేక హైవే దగ్గర అవ్వటం వల్ల తెలీదు, చాలా విపరీతమైన డస్ట్ వస్తుంది. చూడండి, నేను బెడ్రూమ్ ఉడ్చాక అంత డస్ట్ వచ్చింది. సో ఒక రూమ్ కంప్లీట్ అయింది. తర్వాత మా టేబుల్ మీద ఇప్పుడు రకరకాల స్టఫ్ అంతా వచ్చేసింది. ఇది మా బాబు ఓల్డ్ లంచ్ బాక్స్ అనమాట. పార్టీషన్స్ ఉంటాయి కదా, అన్నం కూర ఇవి పెట్టుకుంటానికి, అది ఇరిగిపోయింది పైన మూత. నేను దాన్ని ఇలా యూస్ చేస్తున్నాను. ఇది టేబుల్ మీద పెట్టుకుంటాను. ఒక సైడ్ అంతా నా హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా రోజు పెట్టుకునేవి, అవన్నీ. ఇంకో సైడ్ లాక్స్ అండ్ మనం చేంజ్ వస్తుంది కదా బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఆ చేంజ్. ఇంకొక సైడ్ ఏమో చాక్ పీసెస్ బయట ముగ్గేస్తాను కదా, అవి నేను ఇక్కడ టేబుల్ మీదే పెట్టుకుంటాను. సో ఆ చాక్ పీసెస్ అన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను. దీంతో పాటు ఒక చిన్నది బాదం పాలు ఒకసారి తాగితే దానికి వచ్చిన బాటిల్లో చిన్న ప్లాంట్ పెట్టాను. సో ఇది ఒక్కటే పెట్టుకుంటాను. ఇది పెట్టిన దగ్గర నుంచి ఇది తప్ప ఫ్రిడ్జ్ మీద ఎక్కువ చెత్త అన్నది ఉండట్లేదు. సో ఫ్రిడ్జ్ మీద చాలామంది మనకి ఇక్కడ పక్కన సైడ్ పాకెట్స్ ఉన్నాయి పెట్టుకుంటారు కదా, నేను అసలు అది పెట్టను. ఇది వరకు ఫస్ట్లో పెట్టేదాన్ని, దాని నిండా అక్కర్లేని స్టఫ్ అంతా వచ్చేసేది. అంటే మనకి బిల్స్ కానీ, గ్యాస్ బిల్స్, కరెంట్ బిల్స్ అని అలా మొత్తం అసలు ఫుల్ పాకెట్స్ చిరిగిపోయేదాకా పెడతాం మనం. సో అందుకని నేను ఇలాంటి షీటే వేసుకుంటా. ఇలాంటివి అయితే మనం ఏం పెట్టే ఛాన్స్ ఉండదు. ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్స్ చూడండి ఎలా అతికిచ్చాడు. ఇది ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఈవెన్ టీవీని కూడా వదలడు మా బాబు. నేను ఇప్పుడు అవి తీసేసాను అనుకో, మళ్ళీ కొని మరీ అతికిచ్చేస్తాడు. అందుకని నేను అవి తీయటం మానేశాను. అప్పుడు కొనకుండా అన్న ఉంటాడు కదా అని చెప్పి. సో ఫైనల్గా 2 days నుంచి హాస్పిటల్ అని అటు ఇటు తిరుగుతున్నాం కదా, బ్యాగ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. సో రిమోట్స్ పెట్టుకుంటానికి నేను ఇట్లాంటి ఒక బాస్కెట్ తీసుకున్నాను. ఈ రిమోట్స్ పెట్టుకునే హోల్డర్ కూడా నేను బయట లోకల్ షాప్స్లో తీసుకున్న 25 rupees అలా పడింది, విజయవాడలోనే. సో ఇందులో రిమోట్స్ పెట్టుకుంటా. రిమోట్ కూడా ఇరక్కొట్టేశాడు, అది కామ్గా పెట్టేశాడు. అది ఎంతసేపు పెట్టినా కూడా ఉండట్లేదు. ఆల్రెడీ 2-3 సార్లు పడేసి దాన్ని చేసేసి కామ్గా పెట్టేశాడు మా బాబు. సో ఇదేమో ఇయర్ పాడ్స్కి వచ్చింది, చిన్న ట్రే లాగా వస్తుంది కదా, అది నేను టిష్యూ పేపర్ పెట్టుకుని అది ఆ ట్రేలోనే ఉంచేసుకుంటాను. ఎందుకంటే మాది ఇయర్ పాడ్స్ పెట్టుకుంటాను, నాది మా హస్బెండ్ది, అందులో పెట్టుకుంటాము. సో ఆయన ఆఫీస్కి వెళ్ళారు కదా, ఇది నాది పెట్టుకుంటే. ఈ పక్కనున్న సైడ్ ఉన్న ప్లేస్లో నేను ఎటువంటి ఏం పెట్టను. ఎందుకంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఆయన స్టఫ్, ఐడి కార్డు అవి ఉంటాయి కదా, అవన్నీ అందులో పెట్టుకుంటారు. సో ఆయనకి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది కదా.
సో ఈ నా స్లింగ్ బ్యాగ్స్ అన్నీ కూడా పైన హుక్కి హ్యాంగ్ చేస్తాను. ఇలా కీ చైన్స్ కూడా ఇక్కడే హ్యాంగ్ చేసుకుంటా. బయటికి వెళ్ళేప్పుడు నాకు ఈజీగా ఉంటుందని. ఇంక టీవీ పక్కన ఇంక ఈ కార్నర్ ఇలాగే ఉంటుంది మా ఇంట్లో. సో ఫైనల్గా టేబుల్ అంతా చాలా రోజుల తర్వాత నీట్గా అయిపోయింది. మాకు వైజాగ్లో ఎక్కువగా ఇలాంటి బనానాసే ఉంటాయి. చిన్న బనానాస్ ఉంటాయి కానీ అస్సలు బాగోవు. సో ఈ బనానాస్ అన్నీ ఇలా విడతీసి పెట్టేసుకుంటాను నేను రాగానే. ఎందుకంటే అలా పెట్టకపోతే మాకు అన్నీ అవి పండిపోయి ఊడిపోతాయి కదా, అప్పుడంతా నొసువలు వాళ్తూ ఉంటాయి. అందుకని ఇలా పెట్టుకుంటే మనకి బెటరు. నేను ఇదివరకు ఏంటంటే ఇలా చేసేదాన్ని కదా, అవి ఊడిపోయినప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. పెడితే అది ఫ్రోజన్ బనానాస్లా తినేవాళ్ళం అనమాట. బయట వినాయకుడిది అన్న సంతర్పణ అంట, అందుకనే హడావిడి మామూలుగా లేదు. ఫుల్ గాలి వస్తుంది బయట, రోడ్డు మీద ఫుల్ దుమ్ము ఎగురుతుంది. చక్కగా బయట ఆరపెట్టారు, ఏంటది పులిహార చక్కగా ఆరపెట్టారు. సో ఈరోజు మా వినాయకుడు కూడా నేను ఇంట్లోనే నిమజ్జనం చేశాను కదా, నిమజ్జనం చేసిన పైన వాటర్ అంతా తీసేసాను, అవి మొక్కలకు పోసాను. సో వినాయకుడు అదిగోండి, వినాయకుడు అంతా మట్టి అంతా కరిగిపోయిన తర్వాత అదంతా తీసి ఒక పాట్లో వేసేసుకున్నాను. ప్రతి ఇయర్ మేము ఇలాగే చేస్తాం, ఏదో ఒక మొక్క పెట్టుకుంటాము. ఈ ఇయర్ నేను స్నేక్ ప్లాంట్ పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ తులసి మొక్క పెట్టా, ఆ పైన ఇయర్ మనీ ప్లాంటే పెట్టాను. అలా ప్రతి ఇయర్ ఒక్కొక్కటి పెడతాను. ఈ ఇయర్ కూడా ఏదైనా కొత్త ప్లాంట్ తెద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళేంత టైం లేక సరే ఈరోజే చేద్దాము అని ఇంకా నేను ఈ స్నేక్ ప్లాంట్ ఉంటే అది పెట్టేశాను. సో ఫైనల్గా మా వినాయకుడి నిమజ్జనం కూడా అయిపోయింది. సో తర్వాత మధ్యాహ్నం నుంచి నేను ఇంకో పని పెట్టుకున్నా, అదేంటంటే పిల్లోస్. మేము ఈ పిల్లోస్ కొని 4 months అయింది. 4 monthsలోనే పిల్లోస్ హైట్ అన్నది తగ్గిపోయింది అండ్ పైన షీట్ కూడా మురికి పట్టేసింది. సో ఈ పిల్లోస్ మాకు చాలా హైట్ కావాలి, కానీ ఇది హైట్ అంతా తగ్గిపోతుంది. అందుకనే నేను ఈ పిల్లోస్ అన్నిటిని ఉప్పతీసి దాన్ని కాటన్, దాని లోపల ఫోమ్ ఉంటుంది కదా, ఆ ఫోమ్ అంతా ఇట్లా అంటే మళ్ళీ ఇదవుతుంది అనమాట. సో అందుకని నేను ఇదంతా మళ్ళీ ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది నాకు కొత్త ఏం కాదు. మాకు 10 years అయింది కదా మ్యారేజ్ అయ్యి. 10 years నుంచి నేను ఇట్లా చేస్తూ ఉంటాను. ఒక 4 monthsకి చేసుకుంటే పిల్లోస్ అన్నీ చాలా బాగుంటాయి. ప్రతిసారి 3 monthsకి 4 monthsకి పిల్లోస్ కొనాలంటే కష్టం కదా. ఇయర్కి అయితే ఒకసారి పిల్లోస్ కంపల్సరీ మారుస్తాము. సో ఫైనల్గా ఒక పిల్లోకి చేశాను, మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంది, కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో నాకు ఒక్కొక్కటి 20 minutes పైనే పట్టింది. సో ఇది సెకండ్ పిల్లో. చూడండి, పిల్లో పైన అంతా కొంచెం గట్టిగా ఉంది కదా, కానీ లోపల ఓపెన్ చేస్తే మొత్తం దూది ఎంత చక్కగా చాలా బాగుంది. ఇది మార్నింగే నేను ఎండలో వేసి ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి ఏమైనా జర్మ్స్ ఉన్నా కూడా పోతాయి అని చెప్పి. సో మొత్తం అంతా నీట్గా ఇలా చేసాను. సో మొత్తం 4 పిల్లోస్ చేద్దామని కూర్చున్నాను. 3 పిల్లోస్ వరకు బాగానే ఉంది, తర్వాత పిల్లోకి చాలా నీరసం వచ్చేసింది. కానీ మొత్తానికి 4 పిల్లోస్ కంప్లీట్ చేసేదాకా అసలు కదలలేదు నేను. ఎందుకంటే ఈ పని పెండింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం దానికోసం ప్రత్యేకంగా కూర్చుని చేయాలంటే కష్టం. సో నా దగ్గర ఉండే పాత పిల్లో కవర్స్ ఉంటే నేను వాటిలో ఈ కాటన్ అంతా ఎక్కిచ్చేసాను. ఇది హైట్ ఎక్కువ ఉందని అనుకోకండి, ఒక 2 days వాడితే ఆ హైట్ కొంచెం తగ్గుద్ది, అది మనకి సరిపోతుంది. ఒక 3-4 months వరకు ఇంకా మళ్ళీ పిల్లోస్ పాడవుతాయి అన్న ఇబ్బంది అయితే ఏం ఉండదు. సో ఫైనల్గా 4 పిల్లోస్ చేసేసాను. ఈ పిల్లోస్కి పక్కనంతా ఇట్లా నేను సూది దారంతో స్టిచ్ వేసేసుకున్నాను. సో వీటిని పిల్లో కవర్స్ ఎక్కిచ్చేస్తే ఫైనల్గా పిల్లోస్ అనేవి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.